పేరు శ్రావణి. తనకు ముగ్గురు పిల్లలు. తన భర్త వచ్చేసి కొన్ని సంవత్సరాల క్రితం హార్ట్ పేషెంట్గా చనిపోయాడు. తన భర్త తాపిమెత్రిగా పనిచేసేవాడు. భర్త చనిపోయిన వెంటనే ఇల్లు పెద్ద దిక్కు కోల్పోయింది. తను ఒక పొస్తు ఉండి పిల్లలకి తిండి పెట్టి అది కూడా పోషించలేక నానా నరకయాతన అనుభవిస్తూ సూర్యశ్రీ ట్రస్ట్ గురించి తెలుసుకొని నేరుగా ట్రస్ట్కు సంప్రదించి, అయ్యా నా పిల్లల పరిస్థితి ఇది, నాకు కొంచెం ప్లాస్టిక్ అమ్మటంలో అనుభవం ఉంది, దయచేసి నాకు కొంచెం ప్లాస్టిక్ సామాన్స్ ఒక తోపుడు బండి ఇప్పించండి, నేను మా పిల్లలకి 2 ముద్దలు నోట్లో పెట్టగలుగుతాను, అయ్యా మీరు ఉపాధి కల్పిస్తే ఒళ్ళు ఉంచి పని చేసుకుంటాను అని తాను ప్రాధాయపట్టమన్నాను. ప్రవాస భారతీయుడు సింగపూర్లో నివసించే ఈదర సురేష్ గారుతో మాట్లాడి తనకి 20,000 రూపాయలు విలువైన ప్లాస్టిక్ సామాన్ తోపుడు బండి ఇవ్వటం జరిగింది. అలాగే 20,000కి కాకుండా ఇంకా 2,500 ఆమె చేతి ఖర్చుగా ఇవ్వటం జరిగింది. తాను తన పిల్లల్ని పోషిస్తూ బతకాలని సూర్యశ్రీ ట్రస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడితే సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్ అంటే నేనే, నా నెంబరు మీకు రీల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి సంప్రదించండి. నేను స్వయంగా వచ్చి విచారించి అది వాస్తవమా కాదా అని తెలుసుకొని అక్కడ దాన్ని ఒక వాతావరణ పరిస్థితి బట్టి ముందుకెళ్ళి మీకు తప్పకుండా నేను సహాయపడగలను.